బోధిధర్మ, గౌతమ పుత్ర అని కూడా పిలుస్తారు. 5 లేదా 6వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో జన్మించిన పురాతన బౌద్ధ సన్యాసి. జెన్ బౌద్ధమతాన్ని చైనాలో వ్యాప్తి చేయడంలో ప్రసిద్ధి చెందిన అతను షావోలిన్ ఆలయానికి వెళ్ళాడు. అతను మార్షల్ ఆర్ట్స్ యొక్క పునాదిని స్థాపించిన ఘనత, శారీరక మరియు మానసిక విభాగాలను కలపడం. బోధిధర్మ బోధనలు ప్రత్యక్ష సాక్షాత్కారాన్ని మరియు జ్ఞానోదయాన్ని నొక్కిచెప్పాయి, గ్రంథాలపై ఆధారపడటాన్ని తిరస్కరించాయి. పురాణాల ప్రకారం అతను ఒక గుహలో గోడకు ఎదురుగా 9 ఏళ్లు ధ్యానం చేశాడు. అంతర్గత ప్రతిబింబం పట్ల అతని అంకితభావాన్ని వివరిస్తుంది. అతని దృఢమైన విధానం అతనికి వాల్గేజింగ్ బ్రాహ్మణ అనే బిరుదును సంపాదించిపెట్టింది. బోధిధర్మ చైనాకు చేసిన ప్రయాణం చాన్ బౌద్ధమతానికి నాంది పలికింది. అది తరువాత జెన్ బౌద్ధమతంగా పరిణామం చెందింది. శ్రద్ధ మరియు ధ్యానంపై అతని ప్రాధాన్యత తూర్పు తత్వశాస్త్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. చారిత్రాత్మక వివరాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ బోధిధర్మ వారసత్వం కొనసాగుతుంది. ఇది ఆధ్యాత్మికత, యుద్ధ కళలు మరియు జ్ఞానోదయం యొక్క అన్వేషణకు ప్రతీక. అతని బోధనలు జెన్ బౌద్ధమతం మరియు యుద్ధ కళల సంప్రదాయాలకు అంతర్భాగంగా ఉన్నాయి.